యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నేను ఏం చేయాలని మీరు నా దగ్గరికి వచ్చారు అని అంటే, వాళ్ళు అంటారు, అయ్యా మీరు మమ్మల్ని ఈ కుష్ఠరోగం నుంచి స్వస్థపరిచి బాగు చేయండి అయ్యా, కుష్ఠరోగం నుంచి మాకు విడుదల కలిగే చేయండి అని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన పరిశుద్ధమైన దేవుడైన యేసు ప్రభు ఆలకించాడు. ఆలకించి వారికి ఒక సూత్రం చెప్పాడు. ఆ సూత్రం ఏంటంటే, మేము బాగా అవ్వాలని చెప్పి మీరు బయలుదేరి దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ యాజకుడు ఉంటాడు, మిమ్మల్ని మీరు చూపించుకోండి, కనపరుచుకోండి. ఒకవేళ ఆ దేవుని మందిరములో ఉండే సేవకుడు చూసి మీరు పవిత్రులు అని చెప్పినట్లయితే ఇక మీరు కుష్ఠరోగం నుంచి విడుదల పొందినట్టే. ఆ యొక్క మాట ప్రకారం వారు 10 మంది కూడా విని చర్చికి వెళ్ళారు. వెళ్తూ ఉండగానే మార్గ మధ్యంలోనే వారు 10 మంది కూడా కుష్ఠరోగం నుంచి విడుదల పొందారు. వారు స్వస్థత పొందారు, బాగైపోయారు. బాగైపోయినప్పుడు 10 మంది అక్కడ ఉన్న సేవకునికి వారి దేహాలను చూపించుకున్నారో లేదో తెలియదు. కానీ ఆ 10 మందిలో ఒకడు మాత్రం యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మళ్ళీ వచ్చి, అయ్యా మీ దయ వలన నేను బాగైపోయాను, మీరు నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు తండ్రి అని చెప్పి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నన్ను వెంబడించు. అంటే ఆయన అర్థం ఏంటంటే, నేను ఎలాగైతే నడుచుకుంటున్నానో అలాగే నువ్వు కూడా నడుచుకోరా, బాగైపోయావు కదా, మళ్ళీ పాడవకుండా, బాగైపోయిన నువ్వు మళ్ళీ పాడవకుండా నా మార్గంలో నడు, నన్ను వెంబడించు, నా మాదిరిని కనుపరచు అని అతనితో చెప్పినప్పుడు అతను కూడా యేసు ప్రభు మాట విని ఆ ప్రకారమే యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. ఎన్నడూ కూడా అతను ఆయన మాదిరిని విడిచిపెట్టి వెళ్ళలేదు. యేసు ప్రభువుని వెంబడిస్తూనే జీవిస్తున్నాడు.